హాల్లో నిలబడ్డ అతని వైపు రాజారావు నవ్వుతూ చూశాడు. మిస్టర్ లాల్, గుడ్ లక్ అన్నాడతను. మీరు మామూలుగా నిద్రపోండి అన్నాడు లాల్. మీకు సహాయం కావాల్సి వస్తుందేమో, అప్పుడు చేయగలిగింది చెయ్యండి. రాజారావు పడగదిలోకి వెళ్ళిపోయాడు. లాల్ వెనక వైపుకు అడుగులు వేశాడు. నల్లటి టార్పులిన్తో తయారు చేసిన కోటు ధరించాడు. ముఖం పూర్తిగా కప్పబడింది. కళ్ళకి స్పెషల్ గ్లాసెస్ ఉన్నాయి. కాళ్లకు సాక్సు, గమ్ బూట్సు, చేతులకు గ్లౌజు. లాంగ్ కోటు, జేబులో 2 పిస్టల్స్, ఒక పవర్ఫుల్ టార్చ్ ఉన్నాయి. ఏ పురుగులైనా తన మీద పడ్డా కుట్టే అవకాశం లేదు. బాత్రూమ్ తలుపు తెరిచుంది. గదిలో లైట్ లేదు. లాల్ దొడ్లోకి వెళ్ళాడు. మామిడి చెట్టు కింద చీకట్లో పొంచి కూర్చున్నాడు. టైము 10 దాటింది. నిమిషాలు గడుస్తున్నాయి. లాలు లేచి అటు ఇటు కొంతసేపు తిరిగాడు. విసుగెత్తి గడ్డి నేల మీద పడుకున్నాడు. ఏదో చప్పుడైంది. నల్లటి ఆకారం గోడ మీద కూర్చుని ఇంటివైపు చూస్తోంది. చీకట్లో ఉన్న లాల్కి చంద్రకాంతిలో ఉన్న ఆకారం కనబడుతోంది. అతను లేచి కూర్చున్నాడు. నల్లటి ఆకారం కిందకి దూకి గాలిలా బాత్రూం వైపు పరిగెత్తింది. కొంచెం గడువిచ్చి లాల్ మెల్లగా లోపల కడుగులు వేశాడు. చప్పుడు లేకుండా నడుస్తున్నాడు. బాత్రూం చీకటిగా ఉంది. లాల్ టార్చిని జేబులోంచి తీసి బటన్ నొక్కాడు. కాంతిలో గది నలువైపులా చూశాడు. స్టోర్ రూమ్ తలుపు మూసుంది. కాని గొళ్ళెం ఊడి వేలాడుతోంది. ఎందుకైనా మంచిదని లాల్ హాల్ దాకా వెళ్లి గదులన్నింటినీ చూశాడు. ఎక్కడా ఆకారం లేదు. అతను తిరిగొచ్చాడు. అతను స్టోర్ రూమ్ తలుపు తోశాడు. టార్చి కాంతిలో గదిని చూస్తూ లోపలకు కదులుతున్నాడు. ప్యాకేజీ పెట్టెలు గోడవారగా ఉన్నట్లు కనబడుతున్నాయి. కానీ గోడకి వాటికి మధ్య ఒక మనిషి అడ్డంగా కదలొచ్చని లాల్ గ్రహించాడు. గోడవారగా కదులుతున్నాడు. టార్చి కాంతిలో అంతా చూస్తున్నాడు. సాలిగుడులు తెగుతున్నాయి. వికృతమైన సాలిపురుగులు అటు ఇటు పరిగెడుతున్నాయి. లాల్ చటుక్కున ఆగాడు. ఏదో తలుపు అతనికి కనిపించింది. అతను లైట్ ఆర్పేశాడు. మెల్లిగా తలుపును తోశాడు. లోపలకు అడుగు పెట్టాడు. గాఢాంధకారంగా ఉంది. ఏదో గబ్బిలం అతడిని తాకుతూ ఎగిరిపోయింది. తనిప్పుడు మూర్తి ఇంట్లో ఉన్నాడు. తను చూసిన వ్యక్తి ఈ ఇంట్లో ఎక్కడో ఉండొచ్చు. తను టార్చులెట్ వెలిగిస్తే అతను తనని గుర్తించి ఎటువైపు నుంచో పారిపోతాడు. ఇవాళ ఎలాగో అతన్ని పట్టుకోవాలి. లాల్ మెల్లగా కదులుతున్నాడు. చేతులతో కాళ్లతో తడుముకుంటూ వెళుతున్నాడు. ఏదో గోడ అడ్డొచ్చింది. ఆ గోడని తాకుతూ మెల్లిగా పక్కనే నడిచాడు. ఎక్కడో గుమ్మం ఉంటుంది. చివరిదాకా వెళ్లి కుడివైపుకు తిరిగాడు. అతని చేతికి తలుపు తగిలింది. తలుపు తోశాడు. తెరుచుకుంది. కాని చప్పుడైంది. లాల్ గోడవారకు జరిగాడు. ఎవరో కదులుతున్న చప్పుడు అతను గుర్తించాడు. టార్చి కాంతి తనున్న గదిలో పడుతోంది. ఎవరో వస్తున్నారు. తను ఎక్కడ దాక్కోవాలి? నల్లటి ఆకారం గుమ్మం దాటింది. టార్చి కాంతిలో ఆ ఆకారం ముందు కదిలింది. లాల్ గుమ్మం దాటి లోపలికి వెళ్లి గోడవారగా నిలబడ్డాడు. అతను కాసేపట్లో లోపలికొస్తాడు. అతడిని వెనక నుంచి బలంగా బంధించాలి. జోళ్ల చప్పుడు వినపడింది. అతను గుమ్మం దాటాడు. లాల్ అమాంతంగా అతడిని వెనక నుంచి పట్టుకున్నాడు. టార్చ్ లైట్ ఆరిపోయింది. కటిక చీకటి. లాల్ వెనక్కి పడ్డాడు. వెంటనే లేచాడు. చీకట్లో నిలబడి చప్పుళ్ల కోసం చూస్తున్నాడు. కాని ఏ చప్పుడూ కాలేదు. 10 నిమిషాలు గడిచిపోయాయి. అతను వెళ్ళిపోయాడా? లాల్ ధైర్యం చేసి టార్చి బటన్ నొక్కాడు. లైటు కాంతిలో అన్ని వైపులా చూశాడు. ఎక్కడా అతను లేడు. లాల్ పక్క గదిలోకొచ్చి వెతికాడు. గుమ్మం దాటి ప్యాకేజీ పెట్లున్న గదికి చేరుకున్నాడు. గబగబా గుమ్మం వద్దకు వెళ్ళాడు. తలుపును లాగాడు. ఎంతకీ తెరవబడలేదు. అటువైపున గొళ్ళెం పెట్టుండాలి. లాల్ గట్టిగా అరిచాడు. టార్చు వెలుగుతోంది. నల్లటి తేలు అతని బూటు మీద పోకుతోంది. అతను బూట్ని దులిపాడు. తేలు కింద పడింది. బూటుతో దాన్ని నొక్కి పచ్చడి చేశాడు. పురుగులు అతనిపైన పోకుతున్నాయి. అవి తన శరీరాన్ని తాకలేవు. లాల్ మళ్లీ అరిచాడు. తలుపు తెరవబడింది. రాజారావు ఎదురుగా నిలబడ్డాడు. లాల్ బాత్రూంలోకి నడిచి దొడ్లోకి పరిగెత్తాడు. అంతా చూసి వెనక్కొచ్చాడు. అతను పారిపోయాడు అన్నాడు లాల్. ఎవరతను? ఎవరో తెలీదు. మూర్తింట్లో దేనికోసమో వెతుకుతున్నాడు అన్నాడు లాల్. మిస్టర్ లాల్, ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చా? స్టోర్ రూంలోంచి వెళ్ళడానికి ఒక గుమ్మం ఉంది. అందుకనే అతను ఈ ఇంట్లోంచి అక్కడికి వెళుతున్నాడు. రాజారావు ఆశ్చర్యపోతూ నిలబడ్డాడు. లాల్ సిగరెట్ వెలిగించి పొగ ఊదుతూ ముందు హాలు వైపు నడిచాడు. ఇన్స్పెక్టర్ రాజన్ చెవులు రిక్కించి వింటున్నాడు. లాల్ అతని ముందు పచారులు చేస్తూ చెబుతున్నాడు. మిస్టర్ రాజన్, రాజారావు ఇంట్లోంచి మూర్తింటికి వెళ్ళడానికి స్టోర్ రూంలో ఒక గుమ్మం ఉంది. స్టోర్ రూమ్ నిండా తుక్కు ఉండడం వలన ఎవరూ ఆ గదిలోకి వెళ్లడం లేదు. ఆ వ్యక్తి స్టోర్ రూంలోంచి మూర్తి ఇంట్లోకి వెళుతున్నాడు అన్నాడు లాల్. కన్నమ్మని అతను ఎందుకు చంపుంటాడు? అతను కన్నమ్మ ప్రియుడు కాదు. కన్నమ్మ వెనక తలుపులు తెరిచి అతనికి సహాయపడుతోంది. రాజారావు అది కనిపెట్టాడు. అదే అతను గ్రహించాడు.
కన్నమ్మ మూలంగా తను బయటపడచ్చు. ఆ అవకాశం లేకుండా ఆమెను చంపేశాడు. ఆమెకు తనిచ్చిన డబ్బును పట్టుకుపోయాడు. అతను మూర్తింట్లో దేనికోసమో వెతుకుతున్నాడు. అతను దొరికితేనే గాని అది మనకు తెలీదు అన్నాడు లాల్. ఇన్స్పెక్టర్ రాజన్ హుషారుగా లేచాడు. మిస్టర్ లాల్, అతను దేనికోసం వెతుకుతున్నాడో నేను ఊహించగలను. మూర్తి బాగా డబ్బు సంపాదించాడు. అతని డబ్బును పెట్లో పెట్టి ఏ గదిలోనో పాతుంటాడు. దానికోసం అతను వెతుకుతూ ఉండాలి. అది నిజమై ఉంటే అతను గదులను తవ్వి చూడాలి. నేలను తవ్విన సూచనలు నేను చూసిన గదుల్లో లేవు. మరికొన్ని గదుల్లో అతను తవ్వాడేమో. అది చూసి కనుక్కోవాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? రాజారావు ఇంట్లో దాక్కుని అతని రాక కోసం ఎదురు చూడాలి. అతను మళ్ళా రాడేమో. వస్తాడని నా నమ్మకం. తన పనిని తొందరగా ముగించడానికి అతను ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. అతను అలా ఎందుకు తొందరపడుతున్నాడు? సీతారాం ఆ ఇంటిని తెరుస్తాడు. అతనితో అనేక మంది ఇంట్లో ప్రవేశించొచ్చు. ఆ లోపలే తన పని పూర్తి చేయాలని అతని ఆశ ఉంటుంది. మిస్టర్ లాల్, అంతా మిస్టీరియస్ గా ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్ రాజన్. సిగరెట్ పీలుస్తూ లాల్ పచారులు చేస్తున్నాడు. అతని మెదడులో ఆలోచనలు పరిగెడుతున్నాయి. డాక్టర్ చలం, అడ్వకేట్ సీతారాం, పార్వతి. లాల్ మెదడులో పార్వతి పేరు టార్చిలా మెరిసింది. మిస్టర్ రాజన్, పార్వతి గాఢంగా మూర్తి కొడుకైన శేఖర్ని ప్రేమించింది. మనకు తెలిసిన దాన్ని బట్టి తండ్రి శేఖర్ని బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. అయినా వాళ్ల ప్రేమ అమోఘంగా పెరిగింది. రహస్య ద్వారం గుండా వెళ్లి అతను ఆమెను కలుసుకునేవాడేమో. ఏదో స్వర్గాన్ని రుచి చూస్తేనే గాని అంత ప్రేమ ఆమెలో ఉద్భవించదు. యు ఆర్ రైట్ మిస్టర్ లాల్. ఈ నేల తర్వాత పనిగట్టుకుని ఆమె ఇక్కడికి ఎందుకొచ్చింది? ఆమెకేదో తెలుసు, కానీ ఆమె నోరు విప్పి మాట్లాడడం లేదు. ఎందువలన? కన్నమ్మ గతి తనకి పడుతుందని భయపడుతుందేమో. లాల్ మెదడు ఆలోచనలతో వేడెక్కుతోంది. అతను రాజన్ దగ్గరగా వెళ్ళాడు. మిస్టర్ రాజన్, హంతకుడు పార్వతిని చంపడానికి ఒక ప్రయత్నం చేశాడు. ఎప్పుడు? పార్వతి చీర కట్టుకుని మాలతి గ్యాస్ లైట్ వీధమ్మటి వెళుతోంది. ఆ చీరను బట్టి పార్వతిని పొరబడి అతను ఆమెను పొడిచుండొచ్చు. టెరిబుల్ లాజిక్ అన్నాడు ఇన్స్పెక్టర్ రాజన్. లాల్ పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. డాక్టర్ చలం బాగా డబ్బు గడుస్తున్నాడు. అడ్వకేట్ సీతారాం చేతిలో మూర్తి ఇల్లు, డబ్బు ఉన్నాయి. మూర్తి ఇంట్లో ఉండే పొల్లయ్య హైదరాబాదు పోయాడా, లేక ఇక్కడే రహస్యంగా ఉంటున్నాడా? లాల్ వేడెక్కిన బుర్రతో కుర్చీలో కూలిపోయాడు. మిస్టర్ రాజన్, హాట్ కాఫీ ప్లీజ్. ఇన్స్పెక్టర్ రాజన్ 2 కప్పుల కాఫీ పట్టరమని ఆర్డర్ ఇచ్చాడు. మూర్తి ఇల్లు తెరిచేలోగా హంతకుడు మన చేతుల్లో చిక్కుతాడు అన్నాడు లాల్. వేడి కాఫీ వచ్చింది. ఇద్దరూ తాగి సిగరెట్లు వెలిగించారు. మిస్టర్ లాల్, మీరు ఒంటరిగా అతడిని పట్టుకోలేరు. ఈసారి మీతో నేను వస్తాను. యు ఆర్ వెల్కమ్ అన్నాడు లాల్. అతను గోడకి దొడ్లోకి చూశాడు. చెట్ల కింద ఎవరైనా ఉండొచ్చు. తను జాగ్రత్త పడాలి. 10 నిమిషాల పాటు అతను చెట్ల కింద నీడలను గమనిస్తూ ఉండిపోయాడు. ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని దొడ్లోకి దూకాడు. బాత్రూం తలుపు మూసుంది. ఊచల మధ్య నుంచి వేళ్లు పోనిచ్చి అతను గడియను కుడివైపుకు తోశాడు. లోపలికి వెళ్ళాడు. స్టోర్ రూమ్ గొళ్ళెం తీసి గుమ్మం దాటాడు. చీకట్లో కదులుతున్నాడు. ఎలా వెళ్లాలో అతని కాళ్లకు అలవాటైపోయింది. ప్యాకేజీ పెట్ల వెనకనున్న తలుపును తోసి టార్చ్ లైటు కాంతిలో ముందుకు కదులుతున్నాడు. మర్నాడు పొద్దుటే ఈ ఇల్లు తెరవబడుతుంది. ఇవాళ అటో ఇటో తేల్చేసుకోవాలి. ఇల్లు తెరవగానే వచ్చేవాళ్ల ముందు తన అపరాధం బయటపడకూడదు. అతను మరో గదిలోకి వెళ్ళాడు. గది నిండా బీరువాలున్నాయి. ఒక బీరువాని తెరిచాడు. ఏదో ఆకారం కదిలినట్టయింది. అతను త్రుళ్ళిపడి టార్చ్ లైట్ ఆర్పేశాడు. కాసేపయ్యాక అతనికి ధైర్యం వచ్చి మళ్ళా టార్చ్ లైట్ వేశాడు. టార్చిని నలువైపులా తిప్పి చూడసాగాడు. అతని ముఖంలో నెత్తురు చుక్కలేదు. పార్వతి కొంచెం దూరంలో నిలబడింది. పొడుగాటి కోటు వేసుకుంది. ముఖాన్ని కప్పిన ముసుగును తీసేసింది. అతను ఆమె వైపు గబగబా వెళ్ళాడు. నువ్వా అన్నాడు. ఆమె విచిత్రంగా నవ్వింది. ఇక్కడికి ఎందుకొచ్చావు? నీకోసం. నేను నీకు అక్కర్లేదుగా. మనసు మారింది. నమ్మలేనేమో అన్నాడతను. నువ్వు నా కోసం అన్నింటికీ తెగించి పాటుపడ్డావు. నా మీద ఎంత ప్రేమ ఉంటేనే గాని ఎవరూ అలా చేయరు. అతను ఆమె దగ్గరగా వెళ్ళాడు. చేతులతో ఆమెను చుట్టేశాడు. నీకంతా నిజంగా తెలుసునన్నమాట. చెప్పమంటావా? చెప్పు పార్వతి. నన్ను చూసినప్పటి నుంచి నీకు పిచ్చెత్తినట్టయింది. మూర్తిగారి కూతుర్ని ఎందుకు పెళ్ళాడానా అని విచారించావు. నన్ను లోబరుచుకోవడానికి ప్రయత్నించావు. శేఖర్ బ్రతికొండగా నేను నీకు లొంగనని గ్రహించావు. నా అందం నిన్ను చిత్రవద చేస్తోంది. ఎలాగైనా నన్ను పొందాలి. నా కోసం అడ్డొచ్చే గోడల్ని కూలగొట్టాలి. కొద్ది కొద్దిగా విషప్రయోగం చేసి శేఖర్ని పైలోకానికి పంపించావు. ఎవరూ నిన్ను అనుమానించలేదు. నీకు భార్య ఉంది. ఆమె పోతే నేను నిన్ను పెళ్లాడతానని భావించావు. మళ్ళా అదే విధానం. స్లో పాయిజనింగ్. నీ భార్య క్షీణించి మంచం పట్టింది. ఆమె మృత్యువుకి దగ్గరవుతోంది.
పార్వతి ఆగింది. అతను ఆమె కళ్ళలోకి చూశాడు. ఇంకా చెప్పు, మనిద్దరి మధ్య ఇటుపైన రహస్యాలుండవు. మూర్తిగారికి ఇద్దరే పిల్లలు. కొడుకు పోయాడు. కూతురు రేపో మాపో చచ్చేలా ఉంది. ఆయన పేరు పొందిన క్రిమినల్ లాయర్. నువ్వు చేసిన ద్రోహాన్ని ఆయన తెలుసుకున్నారు. ఆఖరి రాత్రి నువ్వు ఆయన్ని కలుసుకున్నావు. ఆయన నిన్ను తిట్టి ఖండించి పోలీసులకు అప్పచెప్తానన్నారు. ఆయన భార్య అలా చేస్తే కుటుంబం పేరు ప్రతిష్టలు మట్టిలో కలుస్తాయంది. నువ్వు ఆయన కాళ్ళ మీద పడ్డావు. భార్యను రక్షించుకుంటానన్నావు. నువ్వు చేసిన ఘోరాన్ని రాసి ఆయనకివ్వమన్నారు. మరేం గత్యంతరం లేక అలాగే రాసిచ్చావు. పార్వతి, ఇదంతా ఎలా చూసావు? నేను సైలెంట్ విట్నెస్ని. తలుపు వెనక తెరల మోటున నిశ్శబ్దంగా నిలబడ్డ సాక్షిని. నువ్వు రాసిచ్చిన పత్రం పట్టుకుని ఆయన ఈ గదిలోకి వచ్చారు. వెనకనే వెళ్ళి నువ్వు ఆయన్ని చంపేశావు. వెనక్కి తిరిగొచ్చి ఆమెను పీక పిసికి హతమార్చావు. శత్రుశేషం లేదని సంతోషించావు. వాళ్ళిద్దరినీ మోసుకెళ్లి దొడ్లో పాతిపెట్టావు. నువ్వు నన్ను గుర్తించలేదు. నీ ఊహకందని శత్రువుని నేను. ఇన్నేళ్లగా నీ మీద కసి తీర్చుకోగల ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. పార్వతి, అరిచాడతను. డాక్టర్, నువ్వొక హంతకుడివి, విశ్వాసఘాతకుడివి, తడిగుడ్డతో గొంతు కోసే ద్రోహివి. అతని చేతులు ఆమె పీకను నొక్కుతున్నాయి. ఆ పత్రం కోసం వెతుకుతున్నాను. అది ఏమైందో తెలుసా? తెలుసు. అతని వేళ్లు దూరంగా జరిగాయి. ఎక్కడుందో చెప్పు. చెప్పను. చెప్తే నన్ను చంపేస్తావు. నిన్ను చంపను. ఆ పత్రం నాకిస్తే నిన్ను వదిలేస్తాను. నీతి నిజాయితీలని నిన్ను ఎలా నమ్మడం? పార్వతి, నిన్ను ఈ చేతులతో నేను చంపలేను. నన్ను నమ్ము. ఆ పత్రం ఎంత వెతికినా ఇక్కడ నీకు దొరకదు. నువ్వు వాళ్ళ శవాలను పాతిపెట్టడానికి దొడ్లోకి వెళ్ళావు. ఆ పత్రాన్ని నేను పట్టుకుపోయి దాచుకున్నాను. ఎక్కడుందో చెప్పు పార్వతి. నా హోటల్ గదిలో. గదిలో ఎక్కడ దాచావు? నేను చెప్పను. నీ హోటల్ గదికి వెళ్ళి నేను కనుక్కుంటాను. నేను తిరిగొచ్చిందాకా నువ్వు ఇక్కడే ఉంటావు. అతను జేబులోంచి ఒక సీసా తీశాడు. ఒక టాబ్లెట్ని తీసి ఆమె నోట్లో పడేయబోయాడు. ఆమె పెదిమలను గట్టిగా నొక్కిపెట్టింది. అతను ఆమె నోరును తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె కెవ్వును అరిచింది. తటాలన ఎలక్ట్రిక్ లైట్లు వెలిగాయి. డాక్టర్ చలం పిచ్చివాళ్లా చూస్తూ దూరంగా జరిగాడు. ఈ ఇంటికి లైట్లు ఎలా వచ్చాయి? మిస్టర్ లాల్ టెంపరీగా పెట్టించారు అందామె. పక్క గది తలుపులు తెరవబడ్డాయి. లాల్, ఇన్స్పెక్టర్ రాజన్, 12 కానిస్టేబుల్స్ గదిలోకి చొరబడ్డారు. డాక్టర్ చలం స్టోర్ రూమ్ చేరుకునేందుకు పరిగెడుతున్నాడు. రాజారావు, 6 కానిస్టేబుల్స్ గుమ్మానికి అడ్డుగా నిలబడ్డారు. ఒకనాటి శేఖర్ పడగదిలో డాక్టర్ చలం ఇరుక్కుపోయాడు. లాల్ అతని దగ్గరకు వెళ్ళాడు. తలకు కప్పిన నల్లటి ముసుగును లాగాడు. డాక్టర్ చలం కళ్ళు చిట్లిస్తూ లాల్ వైపు చూశాడు. మిస్టర్ లాల్, కంగ్రాచులేషన్స్ నన్ను పట్టుకున్నందుకు. కానీ నేను మీ చేతుల్లో పడను. తటాలన డాక్టర్ చలం గోడవారకు జరిగాడు. జేబులోని సీసాను పైకెత్తి టాబ్లెట్లను నోట్లో పోసుకోబోయాడు. లాల్ చేతిలోని పిస్టల్ ఒక్కసారి భయానకంగా మోగింది. సీసా కిందపడి పగిలింది. లాల్ అమాంతంగా చలం వైపు దూకాడు. అతడిని బలంగా తన చేతులతో చుట్టి పట్టుకున్నాడు. ఇన్స్పెక్టర్ రాజన్ అతని చేతులకు వేడులు వేశాడు. లాల్ సమీపంలో నిలబడ్డ పార్వతి వైపు చూశాడు. థ్యాంక్స్ గ్రేట్ లేడీ. మీ సంభాషణ అంతా మేం విన్నాం. అంతా టేప్ రికార్డు చేయబడింది అన్నాడు లాల్. లాల్ సిగరెట్ వెలిగించాడు. టెంపరీ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. ఆ కాంతిలో బూజులు, సాలిగూళ్లు వికృతంగా కనబడుతున్నాయి. నేల మీద చెప్పలేనంత ధూళి పోగైంది. వాళ్ళిద్దరినీ ఇతనెక్కడ పాతిపెట్టాడు? అడిగాడు లాల్. వెనక దొడ్లో. పదండి, తవ్వి చూద్దాం అన్నాడు లాల్. పదండి అన్నాడు ఇన్స్పెక్టర్ రాజన్ కానిస్టేబుల్స్ ను హెచ్చరిస్తూ. దొడ్లో పెట్రోమాక్స్ లైటు వెలుగుతోంది. దొడ్డి అరణ్యంలా ఉంది. అనేక చోట్ల ఎత్తుగా గడ్డి పెరిగింది. కానిస్టేబుల్స్ ఒక చోట తవ్వుతున్నారు. లాల్, పార్వతి చెట్ల కింద పచారులు చేస్తున్నారు. డాక్టర్ చలం రాతి విగ్రహంలా నిలబడ్డాడు. ఎముకలు, అరిచాడు గోతులో ఉన్న ఒక కానిస్టేబుల్. లాల్, పార్వతి పరిగెత్తుకొచ్చారు. ఒక కానిస్టేబుల్ పెట్రోమాక్స్ లైట్ ను గోతులోకి దింపి పట్టుకున్నాడు. పార్వతి పక్కపక్కనే ఉన్న 2 అస్థిపంజరాల వైపు చూసి కెవ్వును అరిచింది. లాల్ ఆమె భుజం మీద చేయి వేశాడు. పార్వతి, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు లాల్. మళ్ళా ఆమె గోతులోకి చూసింది. ఎడంవైపున భార్య, కుడివైపున మూర్తిగారు అందామె. ఆమె పొట్టి, ఆయన పొడుగు అన్నాడు లాల్. వాటిని అలాగే ఉంచి పైకి రండి అరిచాడు ఇన్స్పెక్టర్ రాజన్. డాక్టర్ చలం గడ్డి నేల మీద కూర్చుని ఏదో నములుతున్నాడు. డాక్టర్, ఏంటి తింటున్నారు? పచ్చగడ్డి. నేనున్న స్థితిలో ఏం తిన్నా ఒకటే. లాల్ అతని వైపు సూటిగా చూశాడు. డాక్టర్ మాలతిని, కన్నమ్మని చంపారా? ఎస్. జిమ్ఖానా క్లబ్లో ఉన్న మీరు మాలతిని ఎలా చంపారు? నేను క్లబ్లో లేను. గ్యాస్ లైట్ వీధి మొదట్లో ఉన్న మందుల షాపు నుంచి ఫోన్ చేశాను. చీకట్లో నిలబడ్డాను. నేను ఇచ్చిన తెల్ల చీర కట్టుకుని ఒక స్త్రీ వెళ్లడం చూశాను. చీరను బట్టి ఆమె పార్వతి అనుకున్నాను. పొడిచి చంపి కారులో క్లబ్కి పోయాను.
పార్వతి గదిలో లేదని నిర్ధారణ చేసుకునేందుకు హోటల్ బృందావనికి ఫోన్ చేశాను. ఆమె కంఠం విని ఏదో తప్పు జరిగిందని గ్రహించాను అన్నాడు చలం. పుల్లయ్య ఏమయ్యాడు? నా దగ్గర 2 రోజులున్నాడు. వాడు రాత్రే మా ఇంటికొచ్చేశాడు. వాడికేమీ తెలీదు. వాడు ట్యాక్సీ తెచ్చినట్లు నేనే కల్పించి మీతో చెప్పాను. వాణ్ణి హైదరాబాద్ పంపేశాను. డాక్టర్, చదువుకున్న మీరు ఇన్ని హత్యలు ఎందుకు చేశారు? అడిగాడు లాల్. డాక్టర్ చలం తీక్షణంగా పార్వతి వైపు చూశాడు. అందమైన ఆ పిశాచం నా జీవితాన్ని ధ్వంసం చేసింది. నన్ను అమితంగా ఆకర్షించిన ఆమెను నేను పొందలేకపోయాను. ఆమె కోసం ఎన్నో హత్యలు చేసి ఆమె ఎంతకీ లొంగదని నిశ్చయించుకుని చివరికి ఆమెనే చంపాలని అనుకున్నాను. ఆమె అందం నా జీవితానికి ఏలినాటి శనైంది. లాల్ మెల్లగా పార్వతి వైపు చూశాడు. డాక్టర్ చలం రాసిచ్చిన పత్రం మీ హోటల్ గదిలో ఉందా? అడిగాడు లాల్. లేదు, అతను నన్ను చంపడని అలా చెప్పాను. ఇంతకీ ఆ పత్రం ఏమైంది? డాక్టర్ చలం మూర్తిగారి వెనకనే గదిలోకి వెళ్ళాడు. ఆ పత్రం మూర్తిగారి భార్య కూర్చున్న కుర్చీ కింద గాలికి ఎగిరిపడింది. తన కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం ఆమె ఆ పత్రాన్ని అగ్గిపొల్ల వెలిగించి కాల్చేసి నుసిని యాస్ట్రేలో పోసింది. ఇంతలో చలం తిరిగొచ్చాడు. ఏదైనా చెప్పేలోగానే ఆమెను పీక పిసికి చంపేశాడు. డాక్టర్ చలంకి ఇది తెలుసుంటే చీకు చింత లేకుండా ఉండేవాడు అంది పార్వతి. మళ్ళా జన్మించి నిన్ను ఇలాగే మోసం చేస్తాను అన్నాడు చలం. ఆమె చిత్రంగా నవ్వింది. డాక్టర్, మరో జన్మలో కూడా నువ్వు కోరుకునేది మోసమేనా? నిన్ను చూస్తే నీ మాటలు వింటే ఎవరికీ దయ పుట్టదు. మంచి మార్గంలో ధర్మంగా జీవించే మనిషిగా నిన్ను మరో జన్మలోనైనా రూపొందించమని దైవాన్ని ప్రార్థించు అంది పార్వతి. డాక్టర్ చలం కళ్ళు కిందకు చూస్తున్నాయి. మిస్టర్ లాల్, ఇక నా హోటల్కి వెళ్ళాలి అందామె. పదండి, మిమ్మల్ని దింపుతాను. మా జీప్లో వెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్ రాజన్. ఇన్స్పెక్టర్ రాజన్ హడావిడిగా పనులు చేస్తున్నాడు. లాల్, పార్వతి, రాజారావు మెల్లిగా స్టోర్ రూంలోంచి బాత్రూం చేరుకున్నారు. విమల, సుందరి అక్కడ నిలబడున్నారు. ఏమైందండి? అడిగింది ఆమె. నిన్ను భయపెట్టిన దెయ్యం దొరికింది అన్నాడు రాజారావు. దెయ్యమే? నేను చెప్తే మీరు నమ్మలేదు చూసారా? ఆ దెయ్యం పేరు డాక్టర్ చలం అన్నాడు లాల్ నవ్వుతూ. విమల ఉలిక్కి పడింది. అందరూ ముందున్న హాల్లోకి నడిచారు. సోఫాలో కూర్చున్నారు. వేడి టీ పట్రావే, తాగి వెళతారు అన్నాడతను. విమల వంటగది వైపు పరిగెత్తింది. లాల్ సిగరెట్ వెలిగించాడు. పార్వతి కునికిపాట్లు పడుతోంది. మిస్టర్ లాల్, ఏళ్ల తరబడి నాకు నిద్ర లేదు. ఇటుపైన సుఖంగా నిద్రపడుతుంది అంది పార్వతి. ఇంతటితో గోస్ట్ మర్డర్స్ అనే నవల కంప్లీట్ అయిందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసిన ఒక లైక్ వల్ల మన ఛానల్ మరికొంతమందికి చేరువవుతుంది. థ్యాంక్ యూ.